లార్డ్. ప్రభు యేసునామములో అందరికీ వందనములు. ఎదురు దేవుని వాక్యం నుంచి కీర్తనలు 52వ అధ్యాయము 8వ వచనం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ భక్తుడు తన యొక్క జీవిత అనుభవం మాట్లాడుతున్నాడు. దావీదు తన జీవితంలో ఆయన ఏమైతే కలిగి ఉన్నాడో అది బయలుపరుస్తున్నాడు. ఈ కాలము యేసు ప్రభు పాదాల చెంత కూర్చున్న మనము, ఆయన యొక్క వాక్కులు వింటున్న మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నేనైతే దేవుని మందిరంలో అని మాట్లాడుతున్నాను. మనకు పచ్చదనము ఎక్కడొస్తుంది అని అంటే, దేవుని మందిరం ద్వారా మాత్రమే పచ్చదనం వస్తుంది. అంటే పచ్చదనం అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, మనకు జీవము, మనకు నెమ్మది, మనకు ఆధారమైన మాటలు, మనల్ని లోకంలో జీవింపజేసే మాటలు అవి ఎక్కడికి వస్తాయంటే దేవుని మందిరంలో నుంచి వస్తాయి అనే విషయం మనం గుర్తుపెట్టాలి. దేవుని మందిరంలో మనము ఉండడానికి అర్హత లేని మనకు యేసు ప్రభు సిలువ రక్తం ద్వారా, సిలువ ద్వారా, తన ప్రాణం ద్వారా, తెర్ర చినుగుట ద్వారా మనము దేవుని మందిరంలో ఈనాడు నిర్భయంగా ప్రవేశిస్తున్నాం. అయితే దేవుని మందిరంలో ఎట్లుండాలంట? పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి అని ఉన్నాను అని తన భక్తుని యొక్క ఆలోచనది. మనం కూడా ఉండాలి. ఈ ఒలివ చెట్టు గురించి ఆలోచన చేస్తే, ఒలివ ఆకులు రోగులకు స్వస్థత వాడతారు. ఒలివ నూనె దేవుని మందిరంలో, ప్రత్యక్ష గుడారంలో దీపం వెలిగించడానికి, ప్రదీపం వెలిగించడానికి వాడే నూనె. దాని యొక్క పండ్లు తిన్నవారు ఎంతో ఆనందపడతారు అని రాయబడ్డది. ఇట్లా చూసుకుంటూ పోతే ఒలివ చెట్టు ఎంతో శ్రేష్టమైన గుణాలు కలిగి ఉంది. ఈ ఒలివ చెట్టు లాంటి మంచి లక్షణాలు దేవుని మందిరంలో ఉన్న వాళ్ళకే ఉంటాయి, వేరేలకు ఉండవు. ఎందుకంటే దానికి ఉన్న ఒక ముఖ్యమైన లక్షణం ఏది అంటే, అది చచ్చిపోదు. అన్నీ చచ్చిపోతాయి కానీ అది చచ్చిపోదు. ఎందుకంటే ఆదికాండంలో మనం చూస్తే నోహవు దినములలో 160 దినాలు దాదాపుగా 40 రాత్రింపగలు వర్షం కొట్టినాక 160 దినాలు నీళ్లు నిండున్నప్పటికి కూడా అన్ని చెట్లు ఖరాబ్ అయిపోయినాయి, కానీ ఈ ఒలివ చెట్టు చనిపోలేదు. అందుకే పావురము ఒలివాకును తుడుచుకొని వచ్చిందనే విషయం మనకు తెలుసు. అన్ని చెట్లు చచ్చిపోయినాయి కానీ ఒలివ చెట్టు చచ్చిపోలే, పచ్చ ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారో వారు నిత్యజీవం గలవారు అని రాసింది బైబిల్ గ్రంథంలో. నిత్యజీవం మనకు కావాలంటే దేవుని మందిరంలో ఉండి దేవుని వాక్యం చేత మనం కొనసాగుతున్నప్పుడే నిత్యజీవం గలవారం అవుతాము. ఎట్లయితాము అదంటే, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను అంటున్నాడు. ఆయన కృప, యేసుక్రీస్తు ప్రభు కృప ఈ లోకంలోనికి వచ్చినాడు. వాక్యమే ఆ వాక్యమే శరీరధారి, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించానని యోహాను 1:14 రాయబడింది. ఆ వాక్యమైన దేవుడు, కృప అయిన యేసుక్రీస్తు ప్రభును మనం ఎప్పుడైతే ఆయన మీద నమ్మకం ఉంచుకుంటామో, ఆయన మీద విశ్వాసంతో ఉంటామో, ఆయన రక్తం ద్వారా మనము జీవింపబడి, ఆయన సంఘంలో నాటబడి, ఆయన సంఘంలో జీవం గల మాటల చేత మనం జీవించి ఎల్లప్పుడూ కూడా ఎట్లుంటామంట? పచ్చగా ఉంటామంట. ఈ ఉదయకాలం మన కష్టాలు, నిందలు, నిట్టూర్పుల్లో అన్నిటికీ ఆరిపోయిన జీవితం మనది. అన్నిటికీ కొట్టుకోపోయిన ఆకు వలె రాలిపోయిన జీవితం మనది. అయితే ప్రభు కృప మీద, ఆయన శిలువ మీద దృష్టి ఉంచినప్పుడు మనం భద్రపరచబడి దేవుని మందిరం ద్వారానే మాత్రమే పచ్చని ఒలివ మొక్క వలె ఉంటాం. ఉదాహరణకు, కొన్ని దినాలు వాక్యం చదవకపోతే, కొన్ని దినాలు మందిరానికి పోకపోతే ఆ మనిషి యొక్క జీవితము భ్రష్టత్వంలో ఉంటుంది. కాబట్టి మనం దేవుని మందిరం ఆనుకొని దేవుని మందిరంలోని మేలు మనం అనుభవించాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రము. మేము కూడా నీ సన్నిధిలో ఒలివ మొక్క వలె వరదలటకు, నీ అనుగమించగలటకు నీ ఆత్మ ద్వారా మమ్మల్ని సంధించినారు. నీ ఆత్మచేత మనం నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.